క్రైస్తవులకి, హైందవులకి శత్రుత్వం బాగా ఎక్కువైంది ఈ మధ్యకాలంలో. కారణం ఏంటంటే, క్రిస్టియన్ పాస్టర్స్ కావచ్చు, క్రిస్టియన్ లీడర్స్ కావచ్చు, హైందవ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలను చూపిస్తూ, ఇవి మీ గ్రంథాల్లో ఉన్న విషయాలు, ఇలా మాట్లాడిన వాడు దేవుడు ఎలా అవుతాడు అంటూ హైందవ గ్రంథాలని కించపరుస్తూ, ఇది తప్పు అని హైందవులకు తెలియపరుస్తూ, ఈ గ్రంథాలని ఫాలో అవ్వకూడదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు క్రిస్టియన్ పాస్టర్స్, క్రిస్టియన్ లీడర్స్, కొంతమంది క్రైస్తవులు. మరి హైందవ పెద్దలు, హైందవులు వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కూడా మీ బైబిల్‌లో ఇలా ఉంది, మీ బైబిల్‌లో వ్యభిచారం ఉంది, అక్రమం ఉంది, మీ దేవుడు చంపమంటున్నాడు, మీ దేవుడు అలా చేయమంటున్నాడు, ఇదే ఇలా చేయమంటున్నాడని బైబిల్‌లో విషయాలని వాళ్ళు చూపిస్తూ ఇది తప్పు అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది జరుగుతున్నది. క్రైస్తవ పాస్టర్లు, క్రైస్తవ లీడర్లు, హైందవ నాయకుల మధ్య జరుగుతున్నటువంటి ఈ వార్, ఈ వాదోపవాదాలు, ఈ యుద్ధం ఏ స్థాయికి చేరిందంటే, సామాన్య ప్రజలైనటువంటి క్రైస్తవులు, సామాన్య ప్రజలైనటువంటి హైందవుల మధ్య శత్రువుగా మారిపోయింది. ఎందుకు? అరే మీ వాళ్ళు మా హిందువులు ఇట్లా అన్నారు అని హైందవులు అంటారు క్రైస్తవులను చూసి. క్రైస్తవులేమో మీరు మమ్మల్ని క్రైస్తవులు ఇలా అంటున్నారు అన్నది ఎవరు? లీడర్లు. అన్నదెవరు? పాస్టర్లు. మధ్యలో నష్టపోతుంది ఎవరు? సామాన్య ప్రజలైనటువంటి క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు. నేను వ్యక్తిగతంగా ఎదుర్కొన్నటువంటి అనుభవాన్ని చెప్తున్నాను. ఈరోజు నాకు అద్దెకిల్లు అడుగుతుంటే క్రైస్తవులు అయితే మేము ఇవ్వము అంటున్నారు. అంటే మీ క్రైస్తవులు మా భగవద్గీతను తిడుతున్నారు, మా రాముల్ని తిడుతున్నారు, మా గ్రంథంలో ఉన్నటువంటి విషయాలని తప్పు అని చూపిస్తున్నారు, కాబట్టి క్రైస్తవులకు మేము ఇల్లు ఇవ్వము అంటున్నారు. తప్పు చేసింది నేను కాదు, తప్పు చేసింది సామాన్య క్రైస్తవులు కాదు, క్రైస్తవ పాస్టర్లు, క్రైస్తవ లీడర్లు, కొందరు, అందరూ కాదు, కొందరు. అయితే నేనేమనుకుంటున్నానంటే, అల్టిమేట్గా హైందవులైనా, ముస్లింలైనా, సిక్కులైనా, బౌద్ధులైనా, క్రిస్టియన్లైనా మనమందరం భారత గడ్డ మీద పుట్టి పెరిగినటువంటి వాళ్ళం. ఈ గాలి పీల్చాం, ఈ నెల మీద ఎదిగాం, ఇక్కడే ఉన్నాం, ఇక్కడే పెరుగుతున్నాం. అయితే మనమందరం సామరస్యంగా ప్రేమతో ఉండాలి కదా, అన్న తమ్ముళ్ళ వల్ల కలిసి ఉండాలి కదా భారతదేశంలో. ఈ సామరస్యత పోయింది ఈ మధ్యకాలంలో. అయితే నేను ఒకటి చెప్తున్నా, ప్రాముఖ్యంగా ఒకటి చెప్తున్నాను, నన్ను ఎవ్వరూ తప్పుగా అపార్థం చేసుకోవద్దు. తొందరపడి వీడియో పూర్తిగా చూడకుండా ఇతను మాకు వ్యతిరేకం, ఇతను మాకు వ్యతిరేకం అని హైందవులు అనుకోవద్దు, క్రైస్తవులు అనుకోవద్దు.